దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ కేసులో ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన నైతిక బాధ్యత వహిస్తూ ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. మరి మా ఏపీ సంగతి ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టడం జరిగింది. మెగా డిఎస్సీ మీద మొట్టమొదటి సంతకం పెట్టిన ఏడాది తర్వాత మెగా డిఎస్సీ కాస్త డిఎస్సీ పేరుతో 16,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి ఈరోజు అభ్యర్థులకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేంత వరకు అన్ని అక్రమాలు అవతవకలు జరిగాయి. పరీక్ష నిర్వహణ ఎప్పుడు లేని విధంగా కొత్త పద్ధతిని తీసుకుని వచ్చారు. నార్మలైజేషన్ పేరిట 4 రోజులు పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు కొత్తగా అప్పుడు దాకా డిఎస్సీ కన్వీనర్ తీసేసి ఎస్సీఆర్టీలోని జాయింట్ డైరెక్టర్ ని ఈరోజు డిఎస్సీ కన్వీనర్ నియమించడం జరిగింది. ఈరోజు ఎప్పుడు లేని విధంగా డిఎస్సీ వాళ్ళకి మెరిట్ లిస్టులు రిలీజ్ చేయకుండా ఎవరైతే అభ్యర్థులు పాస్ అయ్యారో వాళ్ళకి డైరెక్ట్ గా మెసేజ్లు వస్తాయని చెప్పి కొత్త సిస్టమ్ తీసుకుని వచ్చారు. మొట్టమొదటి మెరిట్ లిస్టు రిలీజ్ చేశారు. దాంట్లో మొట్టమొదటి పేరుగా నవీన్ అనే కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తికి మొట్టమొదటి ర్యాంక్ జరిగింది. ఆ నవీన్ అనే వ్యక్తి ఎస్సీఆర్టీలోనే అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వ్యక్తి. అధికారులు అతను మన ఎస్సీఆర్టీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ కదా అని చెప్పేసి మొట్టమొదటిగా రిలీజ్ చేసిన మెరిట్ లిస్ట్ డిలీట్ చేసేసి 2వ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. దాంట్లో మొట్టమొదటి ర్యాంక్ వచ్చిన నవీన్ పేరు లేదు. అంటే ఇక్కడ పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసి అధికారులు ఒప్పుకున్నట్లు కాదని అంటా ఉన్నారు. అంతేకాదు ఈరోజు ఓపెన్ అదేవిధంగా రిజర్వేషన్ కోటాలో జరిగిన అన్యాయాలు ఎన్నో తీవ్రమైన రిజర్వేషన్ కోట చాలా అన్యాయం జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో చాలా అక్రమాలు జరిగాయి. ఎలా అంటే ఈరోజు స్పోర్ట్స్ కోటాలు ఏ విధంగా ఇచ్చారంటే ఎటువంటి అర్హత లేకపోయినా పర్వాలా టీడీపీ సంబంధించిన కార్యకర్తలకి టీడీపీకి సంబంధించిన వ్యక్తులకి ఈరోజు స్పోర్ట్స్ కోటాలు అందరికీ డోర్లు తెచ్చారు. ఎలా? జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 ఈ జీవోలతో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాలు ఇప్పించుకోవడం జరిగింది. వాళ్ళ పనంతా అయిపోయిన తర్వాత 56 జీవో నంబర్ 56 తీసుకొని వచ్చేసి ఆ గేట్లు క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఈ స్పోర్ట్స్ కోటాలో ఎవరి చేత ఉద్యోగాలు ఇచ్చారంటే టీడీపీ సంబంధించిన ఆముదావలస సంబంధించిన కోన రవికుమార్ ఎమ్మెల్యే, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తోలడు, మన భరత్ విశాఖపట్నం ఎంపీ ఆయన అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం. అంటే నాకు కూటమి ప్రభుత్వంలో డిఎస్సీలో ఎన్ని అక్రమాలు ఎన్ని అవతవకలు జరిగాయంటే 1, 2 కాదు. ఈరోజు అభ్యర్థులందరూ కూడా నాయకత్వం పక్క చేస్తా ఉన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాం, మీరు ఎటువంటి గత 4 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులందరూ కలవటం జరిగింది. అభ్యర్థులందరూ ఒకటి అడిగారు, అన్న మా ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇచ్చారన్నా, చాలా అన్యాయం జరిగిందన్న అని చెప్పి చాలా మంది అభ్యర్థులు కట్టడం జరిగింది. ఈ రోజు అందరూ కూడా న్యాయపోరాటం జరుగుతా ఉన్నారు. ఈ న్యాయపోరాటం జరుగుతుండగానే నారా లోకేష్ గారు హైకోర్టులో న్యాయపోరాటం జరుగుతుంటే ఈ రోజు అపాయింట్మెంట్ అంత సడన్ గా అపాయింట్మెంట్ ఆర్డర్ ఎందుకు ఇవ్వడం అడుగుతున్నారు. హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్నా కానీ ఎందుకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం ఎందుకు జరిగింది? ఈ రోజు ఒకటే జరుగుతున్నా డిఎస్సీలో పేపర్ లీకేజ్ జరిగింది, ఎన్నో అక్రమాలు జరిగాయి, ఎన్నో అవకాశాలు జరిగాయి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి ఒక్కొక్క ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నా, దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలా? ఇక్కడ జరిగిన విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి తరఫున ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు రేపు 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో విద్యార్థి మరియు యువజన విభాగంలో జరిగే అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున డిఎస్ అభ్యర్థులు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రకారం పెండింగ్ లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను.